వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో మొదటి విడతలో కనీవిని ఎరుగని విధంగా గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 155 గ్రామ పంచాయతీలకు గాను 26 పంచాయతీలు ఏకగ్రీవమైనట్లుగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధి పదంలో దూసుకువెళ్తున్నామని అన్నారు. కొంతమంది అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారని దుయ్యబట్టారు. ఆడపడుచులను గౌరవించే బాధ్యత తెలంగాణ ప్రజల సంస్కృతి కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. తాండూరు నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి దిశలో నడిపిస్తున్నామని, అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వెల్లడించారు. అభివృద్ధి కావాలంటే తప్పకుండా ఎంతకమ్మ గెలవాలి. ఒక రెఫరెండంగా తెలంగాణ స్టేట్లనే 155 గ్రామ పంచాయతీలలో ఉన్న దగ్గర ఉన్నటువంటి తాండూరు నియోజకవర్గంలో ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ కలిపి సెకండ్ ఫేజ్ లో మనకు 6 గ్రామ పంచాయతీలు కోట్పల్లిలో వస్తాయి. అవి ఇవి కలిపి మొత్తం 26 గ్రామ పంచాయతీలు యునానిమస్ గా ఇవ్వడం. యునానిమస్ గా 26 గ్రామ పంచాయతీలే కాకుండా తెలంగాణ స్టేట్లనే అతిపెద్ద గ్రామ పంచాయతీ అయినటువంటి జీపీ, తెలంగాణ స్టేట్లోనే 2వ గ్రామ పంచాయతీ అయినటువంటి కరెంట్కోట్ గ్రామ పంచాయతీని కూడా ఈ రోజు తాండూరు ప్రజలు యునానిమస్ గా ఇవ్వడం మన ఈ 2 సంవత్సరాల పరిపాలనకు ఒక రెఫరెండంగా నేను భావిస్తా ఉన్నాను. ఈ 2 సంవత్సరాల కాలంలో సంక్షేమం వైపే వెళ్తా ఉన్నాం కానీ గతంలో వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలే కానీ గతంలో ఏ విధంగా వాళ్ళు చేసినో మీకు అంతా కూడా తెలిసి చెప్పవలసిన అవసరం లేదు. ఈ 2 సంవత్సరాల కాలంలో ఒక డెవలప్మెంట్ పైన కాన్సన్ట్రేషన్ పెట్టి ఏదైతే మనం ఎలక్షన్లో ఆ రోజు 6 గ్యారంటీలు చెప్పి ఉన్నామో దానిపైన కాన్సన్ట్రేషన్ పెట్టి ఆ దిశగా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ ప్రజల దగ్గర మెప్పించుకుంటూ ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్నాం. ప్రజలను కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సంక్షేమం నమ్ముతున్నది, ప్రగాఢమైనటువంటి విశ్వాసం చూపిస్తా ఉన్నది. ఆ విశ్వాసంతోనే ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు కూడా ఒక మంచి చీర ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ రోజు ఒక రోజు లేట్ అయినా సరే ఈ రోజు మంచి చీర ఇంద్రమ్మ చీర ఇవ్వడం జరుగుతుంది. మనం ఈ 2 సంవత్సరాలు చేసినటువంటి పరిపాలన ఒక రెఫరెండంగా తెలంగాణ స్టేట్లనే 155 గ్రామ పంచాయతీలలో ఉన్న దగ్గర ఉన్నటువంటి తాండూరు నియోజకవర్గంలో ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ కలిపి సెకండ్ ఫేజ్ లో మనకు 6 గ్రామ పంచాయతీలు కోట్పల్లిలో వస్తాయి. అవి ఇవి కలిపి మొత్తం 26 గ్రామ పంచాయతీలు యునానిమస్ గా ఇవ్వడం. యునానిమస్ గా 26 గ్రామ పంచాయతీలే కాకుండా తెలంగాణ స్టేట్లనే అతిపెద్ద గ్రామ పంచాయతీ అయినటువంటి జీపీ, తెలంగాణ స్టేట్లోనే 2వ గ్రామ పంచాయతీ అయినటువంటి కరెంట్కోట్ గ్రామ పంచాయతీని కూడా ఈ రోజు తాండూరు ప్రజలు యునానిమస్ గా ఇవ్వడం మన ఈ 2 సంవత్సరాల పరిపాలనకు ఒక రెఫరెండంగా నేను భావిస్తా ఉన్నాను. ఈ 2 సంవత్సరాల కాలంలో సంక్షేమం వైపే వెళ్తా ఉన్నాం కానీ గతంలో వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలే కానీ గతంలో ఏ విధంగా వాళ్ళు చేసినో మీకు అంతా కూడా తెలిసి చెప్పవలసిన అవసరం లేదు. ఈ 2 సంవత్సరాల కాలంలో ఒక డెవలప్మెంట్ పైన కాన్సన్ట్రేషన్ పెట్టి ఏదైతే మనం ఎలక్షన్లో ఆ రోజు 6 గ్యారంటీలు చెప్పి ఉన్నామో దానిపైన కాన్సన్ట్రేషన్ పెట్టి ఆ దిశగా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ ప్రజల దగ్గర మెప్పించుకుంటూ ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్నాం. ప్రజలను కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సంక్షేమం నమ్ముతున్నది, ప్రగాఢమైనటువంటి విశ్వాసం చూపిస్తా ఉన్నది. ఆ విశ్వాసంతోనే ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు కూడా ఒక మంచి చీర ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ రోజు ఒక రోజు లేట్ అయినా సరే ఈ రోజు మంచి చీర ఇంద్రమ్మ చీర ఇవ్వడం జరుగుతుంది.